నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్యానెల్కి స్వాగతం. ఈరోజు పేపర్ని న్యూస్ చూద్దాం. రోడ్డు ప్రమాద బాధితులకు 1,00,000 చికిత్స ఫ్రీ, ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే 5 లక్షల వరకు ఫ్రీ అనేది ఉండే, లేదా రేషన్ కార్డు వాళ్ళకే ఫ్రీ అనేది ఒకటి ఉండే. కానీ ఇప్పుడు కొత్త పాలసీ ఏం తీసుకొచ్చారట కాంగ్రెస్ ప్రభుత్వం. రోడ్డు ప్రమాదంలో ఎవరిపైనా కూడా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా రోడ్డు ప్రమాదం జరిగితే ఆ రోడ్డు ప్రమాద బాధితులకు మాత్రం ఖచ్చితంగా ₹1,00,000 ఫ్రీ అనే వార్త మనం చూస్తున్నాం. మరి ₹1,00,000 రోడ్డు ప్రమాదం అంటే కనీసం వాడు చెట్టు మీకలు పడతాడు, చెట్టు మీకలు పడి రోడ్డు ప్రమాదం అంటే ఆయన అడుగు చెట్టు మీకలు పడతాడు, బిల్డింగ్ మీకలు పడతాడు, ఏదో వేరే వాళ్ళు కొట్టడం వల్ల దెబ్బ వేస్తుంది, దానివల్ల కాలిరుతుంది. ఇది రోడ్డు ప్రమాదం అంటే ఊరదు. రోడ్డు ప్రమాదం అంటే వీళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే వెహికల్ గుద్దడం, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లారీయో ఏదైనా ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా గుద్దడం, లేదంటే 2 వెహికల్ వీళ్ళు 2 వీలర్ పోతుంటే వాళ్ళు బస్సు వస్తుంటే 2 వెహికల్ గుద్దడం, లేకపోతే 2 వెహికల్ గుద్దుకోవడం, ఇట్లా ఏ రకంగా అయినా కూడా రోడ్డు ప్రమాదం, రోడ్డు మీద జరిగిందని రోడ్డు ప్రమాదం అంటారు, వేరే ఎక్కడ జరిగితే కాదు. ఆ విధంగా రోడ్డు ప్రమాదం తేలితే మాత్రం ఖచ్చితంగా ₹1,00,000 మాత్రం ఫ్రీ అనే వార్త మనం చూస్తున్నాం. భద్రాద్రి గుదిబండ పవర్ ప్లాంట్కు కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టారు. ఇప్పుడు టెక్నాలజీ ఏంది, ఏదైనా కూడా ఇంకా ముందు తరాలకు ఉపయోగపడే టెక్నాలజీ కట్టాలి. కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇంతకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాలం చెల్లిన టెక్నాలజీ కట్టేసరికి అవి ఇప్పటికే ఏమవుతున్నాయి, అవి కూడా కాలం చెల్లినట్టుగా ఎక్స్పైర్ అయిపోతున్నాయి. ఒకటి ఏదన్నా ఒకటి ముందు తరాల కోసం ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఒక 100 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలన్నా కూడా ఆలోచించి కడతారు. ఆ విధంగా కట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం మొత్తం వాళ్ళ జేబులోకి వచ్చినట్టే కట్టుకున్నారు. వాళ్ళకి జేబులోకి ఏ విధంగా డబ్బులు వస్తాయని చెప్పేసి ధనాదాన్ని కట్టేసి కాలం చెల్లిన టెక్నాలజీ కట్టి ఇప్పుడు పవర్ ప్లాంట్ ఆ భారం అంతా మొత్తం ప్రజల మీద పడేటట్టు చేసింది. అది చేసింది ఎవరే అంటే కేసీఆర్ అట. మరి కేసీఆర్ ఎందుకు చేసినావు, ఏం కాదు చెప్పారా అంటే ముందుకు రాడు, మీదే తప్పు మీరే కరెక్ట్ కాదని చెప్పేసి అంటారు. ఉదాహరణకు ఏదైనా ఒక పంచాయతీ జరుగుతుంది, అది తప్పో ఒప్పో ఇద్దరు పెద్ద మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికి ముద్దాయి పంచాయతీ జరిగిన వాళ్ళు ఇద్దరిని తీసుకురమ్మంటారు. ఫస్ట్ వాడు వచ్చి నాకు ఇటు అన్యాయం జరిగిందయ్యా పలానా ఆయన చేసిండు అని చెప్పేసి ఎదుటి వ్యక్తి వచ్చి నేను చేయలేదు ఇది కాదని కదా చెప్తేనే ఇద్దరు చెప్తేనే ఆ విషయం ఎవరి తప్పు ఎవరి పని తెలుస్తుంది. అధికారులు మొత్తం మాకే సంబంధం లేదు కేసీఆర్ అని చెప్పిళ్ళు, అయిపోయింది వాళ్ళ పని. ఇక కేసీఆర్ అడగరా అంటే అసలు మీరు చెప్పడే తప్పు, మీరు తీర్పు చెప్పడే తప్పు, సో నేను రాను అని చెప్పి ఒక లేఖ రాసి పంపిళ్ళు. నువ్వు ఇట్లాంటి కథలు చేసుకుంటావు కేసీఆర్, ఎప్పటికైనా దొరికే తప్ప దొరుకుతాడు. కానీ నువ్వు ఆయన చేయడం వల్ల భద్రాద్రి గుదిబండ మోపడైందట. కొన్ని కోట్ల ఖర్చు పెట్టి అది తొందరలోనే పాడైపోయేటట్టుగా తయారైపోయిందట. అందుకే కాలం చెల్లిన టెక్నాలజీ యూజ్ చేసిందని చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. తప్పుదలతో ఒప్పుకోండి, కేంద్రం నీటు పెట్టితే 34 లక్షల మంది దేశం మొత్తం మీద ఎంతమంది 24 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు ఒక పేపర్కి 30 లక్షల చొప్పున లంచం తీసుకొని ఒకటే గదిలో ఉన్న వాళ్ళకి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దానివల్ల ఇది దొరికిపోయే వాళ్ళు నీట్ అనేది అక్రమంగా చేసిళ్ళు, లంచాలు తీసుకొని నిర్వహించారని చెప్పేసి ఆందోళన చేసిళ్ళు. ఆల్రెడీ దొరికిళ్ళు, కొందరు అరెస్ట్ కూడా చేసిళ్ళు. చదరపు అడుగు 30,000 ఖర్చు. చదరపు అడుగు 30,000 ఖర్చు అంటే జగన్ ప్యాలెస్ కట్టింది కదా విశాఖపట్నంలో. చదరపు అడుగు 30,000 ఖర్చుతోటి కట్టి సొమ్ము చేసుకున్న వార్త మనం చూడొచ్చు. అది ఆంధ్రాలో. అందుకే ప్రజలు అతను బుద్ధి చెప్పిళ్ళు, ఆ ప్రభుత్వాన్ని మార్చేసిళ్ళు. ఐఐటి ఇక ఏటీసీ అధునాత సాంకేతిక కేంద్రాలుగా మార్పు. హైదరాబాద్లోని మల్లెపల్లిలో ఉన్న ఐటీఐ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు సందర్శించిన వార్త మనం చూడొచ్చు. నకిలీ బంగారంతో మాయా. నకిలీ బంగారం అనేది హైదరాబాద్లో జరిగింది. ఇది నకిలీ బంగారం వాళ్ళు చిన్న బిస్కెట్ లెక్క చేసి తక్కువ ధరకి ఇస్తున్నట. తక్కువ ధరకి ఇస్తుంటే ఎప్పుడైనా వీళ్ళు ఏం చేస్తారు, నకిలీని ముఠా ఏం చేస్తారంటే ఒక రద్దీగా ఉండే ఒక బజార్ను కానీ ఒక ఏరియా కానీ ఎంచుకుంటారు. ఎంచుకొని అక్కడ అమాయకుల పనులు అంటే బీదోళ్ళు, డబ్బు లేనులు కాకుండా కూలి పని చేసుకుంటారు, తక్కువ మధ్యతరగతి ఏరియా అయితే ఎక్కడ వెళ్తుంటారో వాళ్ళు ఎంచుకుంటారు. వాళ్ళు ఎంచుకొని ఏం చేస్తారు, వీళ్ళు ఒక 10 మంది ముఠా ఉండి బంగారం లెక్క లేదా బంగారం పూత పూసిన బంగారం లెక్క ఏదో రకంగా దాన్ని నకిలీ తయారు చేసుకొచ్చి మేము తక్కువ ధరకి ఇస్తాను, మా కంపెనీ నుంచి డైరెక్ట్ వస్తుంది కాబట్టి మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు నమ్మపలుకుతారు. జనాలు నమ్మరు. దాదాపుగా ఏమైతే నమ్మడానికి ఏం చేస్తారు, ఈ 10 మందిలో ఒక ముఠా ఏం చేస్తారు, తులం బంగారం 70,000 అనుకో, మేము 30,000కి 40,000కే ఇస్తామని చెప్పేసి సగం రేటుకి ఇస్తామని చెప్పేసి ఆ ముఠాల సభ్యుడే వీళ్ళకు. మరి అవి కూడా దొంగ నోట్లే, వీళ్ళు ఇచ్చే డబ్బు కూడా ఒరిజినల్ డబ్బు కూడా కాదు, అవి కూడా దొంగ నోట్లే తీసుకొచ్చి అందరూ జనాల మూట చేస్తారు. నాకు 2 తులాలు అని చెప్పేసి 40,000 తులా అన్నప్పుడు 2 తులాలకు 80,000 అయితే 80,000 కట్టవాలి ఇచ్చారు. జనాలు నమ్ముతారు. ఇక నమ్మి ఎవరు కనీసం 300 మంది జమ అయితే అలా అందరూ మోసపోకుండా 2 ముగ్గురు అన్న మోసపోతారు కదా.
వాళ్ళు నమ్మి ఎట్లా బంగారం తక్కువ ధర కొత్త అని చెప్పేసి డబ్బులను ఏం చేస్తారు, నమ్మి వాళ్ళు డబ్బులు ఇచ్చినట్ట. తీరా వస్తుంది నకిలీ బంగారం. దీంట్లో మోసపోయాని తెలిసి ఆ ముఠాల సభ్యులకు వీళ్ళకి గొడవలయ్యి వాళ్ళే బయట పెట్టుకుంటే పోలీసులు దొరికిలట. పోలీసులు ఆ ముఠాను గుట్టినట్టు చేస్తాను. నకిలీ బంగారం ఎక్కడున్నా కూడా కొంటే ఇదే అవుతుంది. కాబట్టి నకిలీ బంగారం కొనకండి. షాపులలో ఉంటే కొనండి. షాపులలో ఉంటే ఏమవుతుంది, వాళ్ళు ఒక గ్యారంటీ కార్డు ఇస్తారు, షాప్ పేరు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. కాబట్టి రేపు తెలంగాణ పోయినా కూడా మళ్ళీ అడగచ్చు వాళ్ళను. ఈ అడ్రస్ లేని వాళ్ళను ఫుట్పాత్లను మీద కొంటే ఇదే అవుతుంది. కాబట్టి ఎవరు ఇట్లా ఫుట్పాత్ మీద కొనొద్దు, నకిలీ బంగారం కొని మోసపోతుందని పోలీసులు చెప్పిన వార్త మనం చూడొచ్చు. వానమ్మ రావమ్మ వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు. వర్షాలు జూన్లోనే వచ్చినట్టు చేసినాయి కానీ ఇంతవరకు వర్షాలు లేక రైతులు విత్తనాలు పెట్టుకునే మాత్రం కొన్ని 100% అయితే మొదలట్లేదు. కొన్ని మొత్తానికి కొన్ని మొదలట్లేదు. మళ్ళీ వర్షం పడితే ఏమవుతుంది, మళ్ళీ పత్తి గింజలు కొనుక్కోవడం, మళ్ళీ పెట్టడం, ఇట్లా 2-3 సార్లు అవుతుంది. ఈ ఐసరికి ఏమవుతుంది, ఇంతకుముందు మొలిచిన మొక్క ఆల్రెడీ ఒక 1/2 ఫీట్ పెరుగుతుంది. ఇది పెట్టింది మళ్ళీ కిందికే ఉంటుంది. ఇట్లా చేను దగ్గర పోయేసరికి రైతు ఏమవుతుంది, సేనంతా ఒక తిరిగి కనపడకుండా ఆడ కొంచెం ఆడ వెత్తిగా ఒక కిందికి ఈ విధంగా. ఎందుకైతుందంటే వర్షాలు టైంకి పడితేనేమో రైతన్నలు ఏం చేస్తారు, ఒకేసారి గింజలు పెడితే సరే 90%, 95% పడితే సరే 5% సమస్య కాదు. ఇప్పుడు ఏమైతుంది, వర్షాలు అల్పదల్ప పడేసి 50% పోతున్నాయి కొన్ని చోట్ల 60%. ఇట్లా అయ్యేసరికి విత్తనాలు విత్తనాలు లాస్ అవుతాను, డబ్బు లాస్ అవుతాను, ఆర్థికంగా లాస్ అవుతాను, అన్ని లాస్ అయ్యి ఈ విధంగా అవుతారు. కాబట్టి వార్త ఏమొచ్చింది, వానమ్మ రావమ్మ. వాడు వస్తే ఈ కష్టాలు ఉంటాయి. కాబట్టి వానమ్మ రావమ్మ అన్న వార్త మనం చూడొచ్చు. పాన్ పర్షాన్ బారిస్ స్కామ్లో పాన్ కార్డుల దుర్వినియోగం. బారిస్ స్కామ్లో పాన్ కార్డుల దుర్వినియోగం. పాన్ కార్డు తోటి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. పాన్ కార్డు ఎక్కడున్నా కూడా పాన్ కార్డుతోనే లోన్ ఇస్తాను. 5,000 నుంచి దాదాపు 50,000 లోన్ ఇస్తాను. ఓటీ చెప్తే సరిపోతుంది. ఏ ఆస్తులు తరగా పెట్టాల్సింది, ఎవరు మధ్యవర్తి పెట్టాల్సిన పని లేదు. పెట్టుకుంటే కొన్ని యాప్లు ఏమొచ్చినాయి, సెల్లో వచ్చినాయి. తీసుకొని కొందరు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ లెక్క చేసుకొని మేమే ఈ పాన్ కార్డులకు అప్పులు ఇస్తా అని చెప్పేసి చిన్న పల్లెటూరులో పోయి పాన్ కార్డు తీసుకొని వాళ్ళు చచ్చిపోయినా బతికిన దాంతో వేలల్లా చాలా బారిస్కారం జరుగుతున్నాయట. పాన్ కార్డుతో జాగ్రత్త ఉండాలి. పాన్ కార్డు నెంబర్ ఎవరికి ఇవ్వద్దు. పాన్ కార్డు నెంబర్ కొట్టి అప్పులు తీసుకుంటారు, అకౌంట్లో డబ్బులు పడతాయి. మరి ఏ విధంగా చేస్తారు తెలియదు కానీ పాన్ కార్డు తోటి మాత్రం పెద్ద బారిస్కారం జరుగుతున్నాయట. పాన్ కార్డు మాత్రం ఎవరికి ఇవ్వద్దు మాత్రం మనం చూడొచ్చు. అందుకే పాన్ కార్డు అనేది ఇక్కడ పడ్డా కూడా పాన్ కార్డు నెంబర్ ఎవరు చెప్పొద్దు, ఎవరికి జిరాక్స్ కూడా ఇవ్వద్దు. ఇవి 20 వార్తలు.